ఇక తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోయిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఉన్నతాధికారులు డ్యాం దగ్గర పరిస్థితిని అంచనా వేసేందుకు నిపుణుల బృందాన్ని పంపించింది. డ్యాం దగ్గరకు చేరుకున్న నిపుణుల బృందం గేట్ కొట్టుకుపోవడానికి కారణాలేంటని ఆరా తీశారు. దాన్ని ఏ రకంగా పునరుద్ధరించాలనే అంశంపై చర్చిస్తున్నారు. స్టాప్ లాక్ ఎలిమెంట్స్ ద్వారా నీటి వృధాను అరికొట్టొచ్చా లేదా అనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మా ప్రతినిధి నాగ్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తుంగభద్రకు సంబంధించి అంటే ఆల్ ఆఫ్ అదేనో తుప్పు పట్టిందా, ఆల్ ఆఫ్ సడన్ 19వ గేట్ ఒక్కసారిగా విరిగిపట్టడానికి కారణం ఏంటి, కొట్టుకుపోవడానికి కారణం ఏంటి, అదొకటి. అక్కడ కొట్టుకుపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం మన వైపు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు కాస్త పయ్యావలి కేసుతో కావచ్చు తగు సూచనలు తీసుకోవాలని చెప్పారు. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఎలా ఉండబోతోంది? సో మనం ఇప్పుడు కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ దగ్గర ఉన్నాము. తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన 19వ గేట్ కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం తుంగభద్ర డ్యామ్ గేట్ల దిగువన మనం ఉన్నాము. దిగువన 19వ గేటు బాగా క్లియర్గా చూడొచ్చు. డ్యామ్ మధ్యలో 19వ గేటు ఉంది. ఆ గేటు కొట్టుకుపోయిన విషయాన్ని మనం చూస్తున్నాము. గేటు నుంచి అవతల నీళ్లు కనిపిస్తున్నాయి, యువతలకు వచ్చే నీళ్లు కూడా కనిపిస్తాయి. సో 19వ గేటు క్లియర్గా కొట్టుకుపోయిన విషయం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ గేటు ద్వారా నీటి వృధాను నియంత్రించడానికి డ్యామ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలా నియంత్రించాలా అనే దానిపై కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్టాప్ లాక్ ఎలిమెంట్స్ సాధ్యం అవుతుందా లేదా అని ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ ఎక్స్పర్ట్స్ టీం ఆలోచన చేస్తుంది. తాత్కాలిక గేట్ సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే ఎంత పెద్ద ఎత్తున లాస్ జరుగుతుంది అనేది చాలా కళ్ళ ముందే కనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కర్నూలు, కడప, అనంతపూర్ ఈ జిల్లాలకు పెద్ద ఎత్తున నష్టం జరగబోతోంది. హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, ఆర్డీఎస్, కేసీ కెనాల్లకు ఈ తుంగభద్ర డ్యామ్ ద్వారానే సాగునీరు, తాగునీరు అందుతుంది. దాదాపు 4 లక్షల ఎకరాలలో పంట ప్రమాదకంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ నీటి వృధాను అరికట్టాలి. నీటి వృధాను అరికట్టాలంటే స్టాప్ లాక్ ఎలిమెంట్స్ చేయాలి. ఫస్ట్ అది సాధ్యమవుతుందా లేదా అనేది అధికారులు నిర్ణయించాలి. సుంకేశ్వర డ్యామ్ కేవలం 1 TMC కెపాసిటీ మాత్రమే. అలాంటి చిన్న డ్యామ్కు కూడా ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్ సిస్టమ్ డిజైన్ చేశారు. ఎమర్జెన్సీ గేట్లను కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంత పెద్ద తుంగభద్ర డ్యామ్కి ఎమర్జెన్సీ గేట్ లేకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తాత్కాలిక గేట్ను నిజంగా ఏర్పాటు చేయవచ్చా లేదా అనేది మరి కాసేపట్లోనే ఈ ఎక్స్పర్ట్స్ టీం ప్రకటించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇక్కడ తుంగభద్ర డ్యామ్ నుంచి. రైట్ మనకు చాలా స్పష్టంగా కనిపించింది. టీవీ9 స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఒకవేళ అప్పుడు అది స్టాప్ లాక్ గనుక లేకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుందని చూడాలి. ముఖ్యంగా కర్నూలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల్లో ప్రజలపై ప్రభావం ఉండవచ్చని కూడా పేర్కొంది. దానికి సంబంధించి ఒకవేళ ఏమైనా మాట్లాడాలనుకుంటే సహాయం కోసం కాల్ నెంబర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో గేట్ను పునరుద్ధరించేందుకు కర్ణాటక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఒకవేళ అది మిగతా వాటి నుంచి కూడా ఒకవేళ నీటిని వదలడానికి కారణం కూడా ఇదే. బికాస్ ఇప్పుడు ఇది మూతపట్టలేదు కాబట్టి మిగిలిన వాటి నుంచి కూడా లేకపోతే ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో అందుకనే ఇక వదలాల్సి వస్తోంది. దాదాపు ఇప్పుడు 35,000 క్యూసెక్ల నీరు కిందకు వెళుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో ఒకసారి తుంగభద్ర డ్యామ్ ను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పరిశీలించారు. వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయిన 19వ గేట్ ను పరిశీలించారు. కొత్త గేట్ ను అమర్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిపుణులు డ్యామ్ ని పరిశీలించారని తెలిపారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. తుంగభద్ర నుంచి ఏపీ, తెలంగాణ వాటా నీటి జలాలను విడుదల చేస్తామన్నారు డీకే శివకుమార్. ఇప్పటికే 25 TMCల నీటిని విడుదల చేస్తామన్నారు. తుంగభద్ర డ్యామ్ కు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. In all the 3 canals for 3 states, 25 TMC has already been given. Balance 90 TMC is supposed to be given to all of them. In Karnataka, we have about 9.26 lakhs of irrigated area, acres. In Andhra and Telangana, about 3 and odd lakh acres.
totally about 12.6 lakh acres. One thing I would like to inform to all the farmers and the people of Karnataka and Andhra and Telangana. We are doing our best. Within few hours, we have been in touch with the contractors who are well versed with these gates. Within 4 or 5 days, we want to try rectify this. I think in full speed we are trying to work it out. Don't be panicked. We have already advised all the people in the lower area across the river to be very safety. But I am convinced with my officials' report that the dam is full of with full safety and will protect the interest of all the 3 states. This is what I would like to communicate to all of them.